ఏమ్రా వారి ఇంకెప్పుడు రా లగ్గం ఇక పెండ్లి పువ్వ పెట్టవా నీ తోటోనికి పెండ్లైంది ఇద్దరు పిల్లలు బాడికి కూడా పోతున్నారు అని పెండ్లీడు దాటిపోయేటోళ్లను ఊర్ల తాతలు అడుగుతారు. ఇక పట్నంలో వండుకుంటా పండగలకి ఇంటికి వచ్చేటోళ్లను చూసి కూడా ఏం సంగతి రో లగ్గం గిట్లేమన్నా ఉన్నదా లేదా లేకుంటే ఎవ్వరికి తెలవకుండా కొత్త కాపురం పెట్టినవా అని గుచ్చి గుచ్చి అడిగితే ఏహే మీ కథ సాలగుండా ఆగుండ్రి ఇప్పుడు ఎందుకు నాకు పెండ్లి నా జీతం నాకే సాల్తలేదని 35 ఏళ్ళు వచ్చినోళ్ళు గమ్మున ఏటన పోతారు కదా. అయితే అసొంటోళ్ళందరూ ఈ వార్త చూడాల్సిందే. మీకు పెండ్లంటే సుస్సుపడతదేమో, నాకు పెండ్లంటే మజా వస్తది, మీకు పెండ్లంటే షివరింగ్ వస్తదేమో, నాకు పెండ్లంటే కిక్ వస్తదని ఒకేసారి బండిని కిక్కు కొట్టి చాలు చేసినట్టు ఒకేసారి ఒకే మండపంలో ఇద్దరికి తాళి కట్టి ఇద్దరు భార్యలు ముద్దుల మొగుడయ్యిండు. ఇగో ఇక్కడ కనపడి కనపడకుండా ముసిముసి నవ్వులు నవ్వుతున్న సూపర్ స్టార్ పెండ్లి కొడుకు. ఆహా ఆహా ఏమన్నా ఉన్నదా చిత్రం. చుట్టాలు ఊరోళ్ళు పెండ్లి పెద్దలంతా అన్న గుండె ధైర్యాన్ని మెచ్చుకొని ఎట్లా ఆశ్చర్యంగా చూస్తున్నారో వీడు మగాడ్రా బుజ్జి అని. నేను అనగా శ్రీరామ్ సూర్యభాన్, శ్రీరామ్ మారుతి, జాల్కర్ దేవి, కనక లాల్ దేవి, జాల్కర్ దేవి ఈ ఇద్దరు అమ్మాయిలను నేను ప్రేమించి ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి వివాహం చేసుకుంటున్నాను. అసలు ఈ పెండ్లి కొడుకు ఆయన అట్లెట్లు ఒప్పుకున్నాడు. ఈ పెండ్లి కొడుకు ఒప్పుకున్నా పెండ్లి పిల్లలు అట్లెట్లా పెండ్లి పీటలు ఎక్కిండ్రు అంటే అంతగనం పిల్లగాడిని ఇష్టపడ్డారు కాబట్టి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని లింగపూర్ మండలం నుండే సీడం సూర్యదేవుకు పెద్ద మరదలు లాలీదేవితోని లవ్లబడితే ఇంటికొచ్చిన బావను చూసి జల్కర్ దేవి కూడా మనసిచ్చిందట. అంతే ఇంకేమున్నది, ఇద్దరిని ప్రేమించి ఇద్దరిని లగ్గం చేసుకుంటానంటే అక్క జల్కర్ దేవి నుంచి ఏ అభ్యంతరం రాలేదట. కానీ ఇంటోళ్ళు ఊరోళ్ళు అవ్వా అవ్వా ఎక్కడన్నా చూసినామా ఏంది సక్కదనం ఇజ్జతి పోతది అనేసరికి వీళ్ళు తెలివిగా ఐడియా చేసి వాళ్ళకే ముచ్చట చెప్పి ఒప్పిస్తే ఈ లగ్గం అయ్యింది. కానీ అన్నకి మామూలు ధైర్యం లేదు పోండ్రి. ఒక్క భార్యతోనే దునియాల పెద్ద పెద్ద తీస్మార్ ఖాన్లు యాగలేకపోతున్నారు. అసోంటిది మరి ఇద్దరిని ఎట్లా బుట్టలేసుకున్నాడో ఎట్లా సంసారం నడుపుతాడో గాని అన్న గట్స్ కు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే పోండ్రి అంటున్నారు. ఒక్క పెండ్లి కూడా చేసుకొని పెళ్లి కాని ప్రసాదులు.